హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను పాలకూర శనగపప్పు కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పాలకూర కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే చపాతీ ఈవెన్ పులావ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ పాలకూర శనగపప్పు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ కర్రీ కోసం ముందుగా పావు కప్పు శనగపప్పును తీసుకొని వీటిని ఒక బౌల్లోనికి వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఏ బౌల్ తోటి అయితే శనగపప్పును తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు వాటర్ని పోసుకొని అరగంట పాటు మూత పెట్టి నానబెట్టుకోండి. అరగంట తర్వాత చూడండి, శనగపప్పు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇలా నానినటువంటి శనగపప్పుని ఒక కుక్కర్లోనికి వాటర్తో సహా వేసుకొని ఇందులో పావు స్పూన్ అంతా సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ కుక్కర్పై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక చూడండి చూపిస్తున్నాను. శనగపప్పు అనేవి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకొద్దండి, ఇలా పలుకుగానే ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కర్రీలో మధ్యలో తగులుతూ టేస్ట్ అనేవి చాలా బాగుంటుంది. అందుకోసమని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించి తీసుకున్నటువంటి శనగపప్పు కుక్కర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు నూనెని వేసుకొని నూనెని బాగా కాగనివ్వండి. నూనె ఇలా బాగా కాగాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న చెక్క ముక్కని, అలాగే 2 యాలుకలని, 2 లవంగాలని, ఒక బిర్యానీ ఆకుని తుంపి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలని వేసుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా టమాటా వేసుకున్న తర్వాత టమాటాని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో 2 బౌళ్ళ వరకు సన్నగా తురుముకున్నటువంటి పాలకూర తరుగుని వేసుకోండి. ఇలా పాలకూర తరుగుని వేసుకున్న తర్వాత ఈ పాలకూర తరుగుని కూడా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే మీ రుచికి తగినట్లు 1-1.5 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతని ఉంచి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించండి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూడండి, మనకి పాలకూర అనేది బాగా సాఫ్ట్గా, టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పుని వాటర్తో సహా ఈ కర్రీలోనికి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ప్యాన్ పై మూతని ఉంచి ఒక 5 నిమిషాల పాటు కర్రీని దగ్గర అయ్యేంత వరకు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ అనేది మనకి బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలి మనకి సూపర్ టేస్టీగా కర్రీ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీలను కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా పాలకూర శనగపప్పు కర్రీని మనం ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.